గోదావరి జిల్లా అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా అవకాశం దొరికినప్పుడల్లా బాబు తన ప్రేమను చాటుకుంటారు. అదే గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబుకు షాక్ ఇచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీల పంటతో కలకల్లాడనుంది. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు 2 ఉండగా వాటికి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతోంది. ఈ 2 స్థానాలతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానం కూడా జిల్లాకు అదనంగా లభించే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే అధికారిక తెలుగుదేశం పార్టీ నుండి యూటీఎఫ్ నుండి రాము సూర్యారావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోటాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేరును ప్రకటించింది. ఈ ప్రకటన వెనుక జగన్ దూరదృష్టి ఉంటుందన్నారు. అధికార పార్టీ ఉన్న 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బీసీలకు మరొకటి ఓసీలకు కేటాయించింది. ఉభయ గోదావరి జిల్లా వేదికగా ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి ఒక స్థానాన్ని కేటాయించి ఆ వర్గాన్ని కొంత శాంతపరుస్తామన్న ప్రచారం జరిగినా చివరకు అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ తనకున్న పరిమిత ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి ఉభయ గోదావరిలో బలీయమైన శక్తిగా ఉన్న వర్గానికి కేటాయించి రాజకీయంగా ముందడుగు వేసినట్లు చెప్పుకొచ్చారు. వైకాపా ఎమ్మెల్యేల కోట అభ్యర్థిగా ఎంపికైన ఆళ్ల నాని ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 2004-2009 సంవత్సరాల్లో వరుసగా 2 సార్లు ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏలూరు నుంచి వరుసగా 2 సార్లు ఎంపికైన ఎమ్మెల్యే ఆళ్ల నాని మాత్రమే కావడం గమనార్హం. నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన ఆళ్ల నాని బలమైన నాయకునిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను అలవోకగా అధిగమించడం ఆళ్ల నానిది అందవేసిన చెయ్యి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బలమైన నాయకునిగా ఉన్న ఆళ్ల నాని వంటి నేత విపక్షం తరపున జిల్లాలో ఎమ్మెల్సీగా ముందుకొస్తే రానున్న రోజుల సమీకరణాల్లో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి అధికారిక పార్టీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ సమయంలో జగన్ ఎత్తుగడకు స్పందనగా టీడీపీ దీనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఉభయ గోదావరి జిల్లాల రాజకీయ సమీకరణాల వర్గ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ తీసుకునే నిర్ణయం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పుకోవాలి. అయితే బలమైన సామాజిక వర్గం పట్టున్న నేతలను ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా వైసీపీ బాబుకు ఇష్టమైన జిల్లాలో షాక్ ఇచ్చిందనేది నిజమని అంటున్నారు.